ఏమండి ఈ సరుకులు తీసుకురండి. సరుకులా? ఇప్పుడేంటమ్మా సరుకులు తీసుకురమ్మని చెప్తున్నానా? బయట బాగా ఎండగా ఉంది, ఇప్పుడు సరుకులు తీసుకురావాలంటావా? కన్ఫామ్ గా తీసుకురా. లేదు, ఇప్పుడే తీసుకురండి. లక్ష్మి లోపల కదా. ఇదిగో లక్ష్మి సరుకులు తెమ్మన్నా కదా, కిరాణా సామాన్. చూసుకోమ్మా ఇంక సరుకులు మళ్ళీ మళ్ళీ తేలేని. ఉన్నాయని చూస్తున్నాను కదా, చెప్తాను. పాలేవి? పాలు పెళ్ళి చెప్పాను కదా, లేవు అందులో. అబ్బా మళ్ళీ పాలు మర్చిపోయినా. తీసుకురండి. ఈవినింగ్ తీసుకొస్తాలే. ఇప్పుడే తీసుకురమ్మని చెప్తున్నాను కదండి. లక్ష్మి ఇదిగో అమ్మా పాలు పెరుగు. తీసుకురండి లోపలికి. అలసిపోయాను కదమ్మా, ఇదిగో తీసుకో. మరి నేనే ఇక్కడ పని చేస్తున్నాను కదా. చూసుకో అన్ని ఉన్నాయి లేదు. చూస్తున్నాను, అదే చూస్తున్నా. బెల్లం చెప్పాను కదా. ఏది లిస్ట్ చూడు, దాంట్లో ఉంటా చూడు. లేదు, లేదండి. తీసుకురా, అందుకే నేను వెళ్ళని చెప్పండి. మరి మీరు కాకపోతే ఎవరు తీసుకొస్తారు సామాన్లు? వెళ్ళాలి ఇప్పుడు, వెళ్ళాలి ఖచ్చితంగా. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదు. మార్కెట్ తిరగడానికి పెళ్లి చేసుకున్నారు అలా. ఉన్నారా? పెళ్లి చేసుకుంటే చాలా అలా ఉంటాం. లక్ష్మి ఇదిగో బెల్లం తీసుకురండి, లోపల తీసుకురండి. అక్కడ వరకు వచ్చారు కదా. వచ్చాను లక్ష్మి, కొంచెం వాటర్ అని ఇవ్వు లక్ష్మి. నేను పని చేస్తున్నాను కదా మార్నింగ్ నుంచి. కొంచెం వాటర్ ఆగండి, ఇవ్వండి. థ్యాంక్ యూ అమ్మా. పెళ్లి చేసుకున్న పాపానికి ఫుల్గా మార్కెట్ తిప్పేస్తా ఉన్నాను అలాగా. మరి తప్పదు పెళ్లి చేసుకున్నాక. ఎండుమిర్చి అది. నేను ఇంకెళ్ళను. వెళ్ళాలి మరి, వెళ్ళనంటే అవ్వదు. వెళ్ళమ్మా, ఎండ ఎక్కువ ఉంది. వెళ్ళాలి. తెస్తాను ఈవినింగ్ చల్లబడ్డాక సాయిల్ గారు ఎండుమిర్చి ఏం కావాలంటే తీసుకురావాలంటే నువ్వు నాతో మార్కెట్కి రా. నేను ఎందుకు వస్తాను, అది మీ బాధ్యత. సరే అప్పుడు చూద్దాం, ముందు వెళ్ళి తెచ్చండి ఎండుమిర్చి. తప్పదంటావా? తప్పదు. నీకు చెప్తున్నాను కదా, ఏదో ఒక రోజు నా టైం వస్తుంది. మామూలు ఉండదు. చెప్పు, చూసుకుందా.
ఇదిగో ఎండమిర్చి. ఇంక మళ్ళీ మళ్ళీ తిప్పితే మాత్రం ఊరుకొని చెప్తున్నాను నీకు. ఇదిగో తీసుకో. ఇంకేం మర్చిపోయారో చూద్దామా? అక్క నీకు దండమ్మ తల్లి, ఇంకా నేను మర్చిపోయినా కూడా నేనైతే తాను అందులో ఉండవు. ఇంకా మర్చిపోయినా ఏంటి? చాలా మర్చిపోయారు.